Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే డంకీ మూవీ చూసి రావడం జరిగింది. సారీ విశ్వక్సేన్ గారి ఫంకీ మూవీ చూసి రావడం జరిగింది. ఏంటి స్టార్టింగ్ లో వేసిన పంచికి మేమిప్పుడు నవ్వాలా? 1 మినిట్ మావా, నేను క్లియర్ గా చెప్తా. ఇప్పుడు నేను వేసింది జోకు అని కొంతమంది సబ్స్క్రైబర్స్ కి నవ్వు రావచ్చు, అండ్ ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కి అబ్బా ఇదేం జోకురా అనే ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ కూడా రావచ్చు. మరి ఇప్పుడు మూవీ ఎలా ఉంది అంటే నాకైతే రెండో రకంలా అనిపించింది. అంటే నీ జోకే నీకు నవ్వు రాలేదా మామా? అంటే నా జోకే కాదు మామా, నాకైతే మూవీ అంతా ఏంటిది జోకా ఇప్పుడు నేను నవ్వాలా అనిపించింది. 2.5 hours మూవీలో 1-2 చోట్ల తప్ప మిగతా మూవీ అంతా ఇంకా కౌంటర్ పంచులు ఇలా జోకుల మీద జోకులు వేసుకోవడం తప్ప ఇంకా ఏమీ లేదు, అంతే. మరి అలా అయితే రెడ్ సిగ్నల్ అంటావా మామా? కాదు మామ, అనుదీప్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ థియేటర్ లో కూడా హానెస్ట్ గా అలా మూవీ చూస్తూ నవ్వుతూనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే నువ్వు అనుదీప్ గారి సోషల్ మీడియా అకౌంట్ ని ఫాలో అవుతావా? ఆయన జోక్స్ వేస్తే రిపీటెడ్ గా సోషల్ మీడియాలో చూస్తూ నవ్వుకుంటావా? అయితే నీకు ఈ మూవీ గ్రీన్ సిగ్నల్. ఇగో ఇవన్నీ కాదు, న్యూట్రల్ గా చెప్పు అంటే కష్టమే. మూవీ ఎంతసేపు చూడడం అంటే కష్టం. ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ సినిమా ఒకటే టాపిక్ మీద నడుస్తూనే ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నట్టు కూడా ఉండదు. ఇంతకీ కదేంటి మామా? కదంటే ఏముంటది మామా, ఏం లేదు. విశ్వక్సేన్ గారు ఒక మూవీ డైరెక్టర్, అండ్ ఆ మూవీలో హీరోయిన్ ఆ మూవీ తీస్తున్న ప్రొడ్యూసర్ గారు కూతురు. సో విశ్వక్సేన్ ఆ మూవీని కంప్లీట్ చేసే ప్రాసెస్ ఎలా ఏంటి అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఏంటి ఇదా స్టోరీ? చెప్పా కదా మావా, నువ్వు అనుదీప్ గారి ఫ్యాన్ అంటే వాహ్ కథ అద్రిపోయింది అంటావు. అదే అనుదీప్ గారు తెలుసు కానీ ఫ్యాన్ కాదు అంటే పెచ్చలైట్ అంటావు. మరి ఇంకా మూవీలో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అంటే? ఫ్రాంక్ గా చెప్పాలంటే విశ్వక్సేన్ యాజ్ అనుదీప్ అంటే మనం ప్రతి ఫ్రేమ్ లో అనుదీప్ గారు చేసే ఎటకారమైన జోక్స్ మనం విశ్వక్సేన్ గారిలో చూస్తూ ఉంటాం అనమాట. మూవీ మొత్తం ఐ మీన్ ది ఎఫర్ట్స్ ఆర్ సో గుడ్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం విశ్వక్సేన్ గారు అంటే మాస్ కథాస్ రోల్స్ లోనే చూసాం గానీ ఇలాంటి రోల్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే చాలా ఫన్నీగా కాదు కానీ నాకు ఫన్నీగా అనిపించలేదు. ఛీ నీచుడా, నువ్వు అనుదీప్ గారి ఫ్యాన్ కాదా? అబ్బా నేను పర్టికులర్ గా డైరెక్టర్స్ కి హీరోస్ కి ఫ్యాన్ కాదు మావా, మూవీస్ కి ఫ్యాన్. కథ బాగుంటే నాకు మచ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తది. సరే ఇప్పుడు నెగటివ్స్ ఉంటాయి కదా నీ ఉద్దేశంలో, అవేంటో చెప్పు. చెప్పా కదా, మూవీలో స్టోరీ అంటూ ఏం లేదు, అలా ఊసులాడుకుంటూ ఉంటది మూవీ అంతా. ఇంకా ఇంతకన్నా డీప్ అనాలిసిస్ మూవీలో ఏం లేదు. సరే మరి అయితే గ్రీన్ సిగ్నల్ అంటావా? ఇదిగో నా ఉద్దేశం అడిగితే నాకైతే అసలు ఎక్కలేదు. హ్మ్, అర్థమైంది. నీ రేటింగ్ ఏంటో. ఆహా, నీకు అర్థమైందా? అయితే నేను ఇచ్చే రేటింగ్ నా వైపు నుంచి నీకు అర్థమైతే అదేంటో కామెంట్స్ లో చెప్పు, చూస్తా. సో అదిదా మన రివ్యూ. మరి మీకు మూవీ ఎలా అనిపించింది? ఒకవేళ మూవీ చూసుంటేనో కామెంట్స్ లో చెప్పండి. ఒరే గివ్ అవే గురించి చెప్పలేదేంట్రా? అరే సారీ మామా, ఏదో మూవీ హ్యాంగ్ ఓవర్ లో అలా ఉండిపోయాను. సరే, మరి మీకు మూవీ గివ్ అవే టికెట్ కావాలి అని అనుకుంటే, మీరు కోరుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఒక కామెంట్ ని ర్యాండమ్ గా పిక్ చేసి వాళ్ళు కోరుకున్న వాళ్ళ ప్లేస్ లో అండ్ వాళ్ళు అనుకున్న థియేటర్ లో ఒక టికెట్ ని గివ్ అవేగా ఇచ్చేస్తా. సో కామెంట్ చేయండి, ర్యాండమ్ గా విన్నర్ ని పిక్ చేసి టికెట్ ఇచ్చేస్తాం. సరే మరి గివ్ అవే విన్నర్ ఎవరవుతారో చూస్తా. అప్పటి వరకు మీరేం చేస్తారు అంటే ఆలోచిస్తూ కూర్చోకండి ఖాళీగా. మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు కనుక మన ప్రీవియస్ వీడియోస్ లో కాంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లేదు నాకు చాలా బాగా నచ్చిందంటే ఒక కామెంట్ చేయండి. లేదు ఇంకా బాగా నచ్చిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన వీడియోని షేర్ చేయండి. సరే అయితే మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.